సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. తెలంగాణ కాంగ్రెస్లో సంస్థాగత కసరత్తు వేగం పుంజుకుంది. మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతం, ఓటరు జాబితాల సవరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు. ఇంతకీ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు చేశారు. గత పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక మండల కాంగ్రెస్ కమిటీల నియామకాన్ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ఓటరు జాబితాల సవరణపై కాంగ్రెస్ నేతలను పీసీసీ చీఫ్ అప్రమత్తం చేశారు. నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు అధికారికంగా జరిగిన అంశాన్ని ప్రస్తావించిన ఆయన బూత్ స్థాయి ఏజెంట్లు పూర్తి అప్రమత్తతో పనిచేయాలని సూచించారు. 2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాల్లోని వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇక సవరణ ప్రక్రియ సక్రమంగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మహేష్ గౌడ్ సూచించారు. ఎక్కడైనా ఓట్ల తొలగింపులో అవకతవకలు జరిగితే వాటిని గుర్తించి పార్టీ యంత్రాంగం వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక రేవంత్ సర్కార్ చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఇక పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు స్థానికంగా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ కాంగ్రెస్ నేతలు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ఓటరు జాబితాల సవరణపై నిఘా, మండల కమిటీల నియామకంపై డెడ్లైన్, ఇక ప్రభుత్వ పథకాల ప్రచారం, ఈ 3 అంశాలపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మండల కమిటీల నియామకంతో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్తుందంటున్నారు.